తెలుగు ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనతో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ ఉన్నారు. గుండుశంకర్ గారు, క్రికెట్ లో ఆరగ్రేట మ్యాచ్ లో ఫస్ట్ బాల్ కి 6 కొట్టిన వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంటది. కొద్ది నెలల క్రితమే ఎమ్మెల్యే అయ్యారు. ఫస్ట్ బాల్ అరసవెల్లి సూపర్ హిట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీ అరసవల్లి టెంపుల్ అనేది చాలా పురాతనమైన టెంపుల్. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఒక దేవాలయం. అలాంటి దేవాలయం నిరాధారణకు గురైపోయింది. అది నేను కేంద్ర మంత్రి గారు, అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర మంత్రి గారు ర్యాలీగా వస్తున్నప్పుడు బస్సులో కూర్చున్నప్పుడు డిస్కషన్ జరిగింది. అరసవల్లి శ్రీకాకుళం ఎలాగైనా అభివృద్ధి చేయాలరా అన్నారు. సో దాంట్లో భాగంగా అప్పటి నుండి అదే ఆలోచనలో ఉంటూ నేను ఒకరోజు అవకాశం వచ్చి ఇలాగా నేను వాళ్ళ ప్రపోజల్ తెస్తే ముఖ్యమంత్రి గారికి ఇమ్మని చెప్తే ముఖ్యమంత్రి గారు ప్రపోజల్ పెట్టిన 1 మినిట్లో మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అది సూర్యనారాయణ స్వామి వారి మహత్యం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఈ అరసవల్లి దేవస్థానం సూర్యనారాయణ స్వామి వారి మీద ఉన్నటువంటి భక్తి, ఆయనకి ఎప్పటి నుండో ఈ ఆలయం అభివృద్ధి చేయాలని ఒక కోరిక. ఎన్నోసార్లు ఆయన చెప్పినప్పుడు కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అవ్వలేదు. ఈసారి కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు, తీసుకొని అదంతా ఖాళీ చేయడం జరిగింది. 3 రోజులు ఇది రథసప్తమంగా రాష్ట్ర పండుగ చేయబట్టే ఈరోజు ఇంత శోభాయమానంగా అయ్యింది. అది రాష్ట్ర పండుగ అయిందంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జన్మలు కూడా ఆయనకి మేము రుణపడి ఉంటాం. మన శ్రీకాకుళం జిల్లా వాసులు కానీ ఎస్పెషల్లీ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు ఆయనకి జన్మల రుణపడి ఉంటాం. అందుకోసం ఆ రోజు నుండి ఈ రోజు నిన్నటి వరకు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని 2 మంత్రులు, నేను, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా స్థాయి అధికారులు, మొత్తం సిబ్బంది, పోలీసులు అందరూ కూడా ఇది సమిష్టి వర్క్. ఎక్కడ కూడా అధికారులు కూడా పోలీసులు కూడా జులుం తెలుపకుండా వాళ్ళు కామన్ సేవకుడి కంటే కిందకి దిగి వాళ్ళు అక్కడ ఉండడం. ఎక్కడ ఎటువంటి మీడియా వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఓవైపు దర్శనాలు ఇవన్నీ కవర్ చేస్తుంటే ఎక్కడ ఏ తప్పు దొరుకుతుందా అని చెప్పేసి ప్రయత్నిస్తుంటాం. ప్రజల ఇబ్బందులు, ఆ ఇబ్బందులు కూడా ఎక్కడా దొరకకుండా ఎలా చేయగలిగారు? ఎవరెవరు సమన్వయపరచుకోగలిగారు? కేవలం కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నేను మధ్యలో కొద్దిగా బ్రష్ చేసి టిఫిన్కి వెళ్ళాం అంతే. నిరంతరం నేనైతే 2 వీలర్తో తిరిగాను. స్వచ్ఛంద సంస్థలు ఫుడ్ క్వాలిటీ ఇస్తానో లేదో కూడా చెక్ చేసాం. ఒక దగ్గర మజ్జిగలో గ్లాసులు క్లీన్ కడగకపోతే అది కూడా చేయించాం. మజ్జిగ తాగిన గ్లాసులు సరిగా కడగట్లే ఒక దగ్గర, అది కూడా నేను దగ్గరుండి కడిగించి మళ్ళీ పెట్టించాం. అంత కీన్ అబ్జర్వేషన్ చేసాం. ఎక్కడ ఎటువంటి అసలు ఫస్ట్ అయితే 500 దర్శనం తాళం పెట్టుకొని వెళ్ళిపోయి ఎక్కడో పెట్టేసాడు, దొరకలే, తాళం ఎరగొట్టాం. అక్కడ 1 గంట లేట్ అయిపోయింది. అలాగే ఎక్కడెక్కడ పొరపాట్లు ఉన్నాయో ఒడిసి పెట్టాం. అవన్నీ మా దగ్గర ఇప్పుడు ఉన్నాయి. ఆల్రెడీ నెక్స్ట్ రథసప్తమికి ఇప్పటి నుండే మొదలు పెడుతున్నాం. నెక్స్ట్ 23 ఫిబ్రవరి అని తెలిసింది, చూడలేదు సరిగ్గా. నెక్స్ట్ రథసప్తమికి ఈ రోజు నుండి ఆల్రెడీ ఎస్పీ గారితో డిస్కషన్ అయిపోయింది. లైన్స్ అన్ని మార్చేస్తాం 1 వీక్లో. అవే లైన్లు పర్మనెంట్ ఉంటాయి ఇంకా. సో అదే సిస్టంలో ఫ్యూచర్లో ఇంకా అటు ఇటు తిప్పకుండా ఒక దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్ళిపోవడమే. అయోధ్య మాదిరిగా ఆ టైప్లో ఇది చేయడానికి మా ప్లానింగ్ ఉంది. ఎందుకంటే ఆ అవకాశం గర్భాలయంలో ఉంది. మనకి కొద్దిగా వెడల్పు మండపం ఉండడం ఇదంతా మనకు అవకాశం ఉంది కనుక అలా చేయగలం. తప్పకుండా ప్లానింగ్ బాగుంది, పర్ఫెక్షన్ బాగుంది. కానీ వైసీపీ మీడియాల్లో 2-3 తప్పులు ఆలెత్తి చూపిస్తున్నారు. తీర్థం ఇవ్వలేదట, శటకోపం పెట్టలేదట, దాతలకి ఇచ్చేసి డబ్బులు తగ్గించారట. అంటే తీర్థం అయితే ఇవ్వాలా, అది నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటాం. చెప్పాను కదా, తప్పులు చిన్నవి జరిగాయి. శటగోపం ఇవ్వలేము, తీర్థం అయితే ఇస్తాం. తీర్థం ప్రతి ఒక్క వెళ్ళేవాడికి ఒక తీర్థం ఏర్పాటు చేయాలి. శటగోపం అంటే మళ్ళీ అదో పెద్ద ఇది 1,00,000 మందికి శటగోపం అంటే ఎక్కడండి ఇది? 1,20,000 పైసలకు నిన్న లోపలికి వెళ్ళి దర్శనం. బయట నుండి ఇంకో 1,00,000 మంది వచ్చి విజిట్ చేసి ఆలయం వద్ద ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయిన యూత్ కానీ వీళ్ళంతా చాలా మంది ఉన్నారు. ఈసారి వాళ్ళని కూడా లోపలికి పంపించి మార్నింగ్ 10 గంటలకే ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. 6 గంటలకే ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోతుంది. ఒక ఆయన నాకు కలిశాడు, 2 సార్లు చేసుకున్నాడు. ఫస్ట్ ఆయన వచ్చాడు ఫ్రీ దర్శనం, మళ్ళీ వాళ్ళు ఎంత పిల్లల్ని వాళ్ళ భార్యని తీసుకొచ్చి ఫ్రీ దర్శనంలో వెళ్ళాడు. ఏంటంటే ఎంత ఈజీగా అవుతుందో మాకు ఎప్పుడు ఇలా లేదు, నాకు 2 గంటల్లో అయిపోయింది అన్నారు. సో అది ఎలాగైతే పబ్లిసిటీ అయిందో రేపు 500 డోనర్లు కూడా ఇలాగే చేస్తాం. డోనర్లను ఒక్క డోనర్ను వదలలేదు. రాత్రి 11:30కు వచ్చిన డోనర్ పాస్ ఇచ్చాం. 12:15కు దర్శనాలు అయితే 11:30కు వచ్చినా ఇచ్చాం. అలాగే ఇస్తాం కూడా. కానీ అది ఫెయిర్ అవ్వాలా. ఏదో నేను అక్కడ దెమ్మ కట్టాను,
30,000 అయింది, ఒక ఉండి పెట్టాను 70,000 అయింది, 1,00,000 అయింది, నేను డోనర్ అంటే కుదరదు. ధృవీకరణ ఉండాలా, ఆలయ అకౌంట్లో డబ్బులు వేయాలి, ఆలయ అకౌంట్లో డబ్బులు వేస్తే రసీదు ఇస్తాం, వాళ్ళే మాకు డోనర్స్. ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇష్టపడింది వాళ్ళు కట్టిస్తారు కాదు. ఈ టెంపుల్కి ఒక ప్లాన్ ఉంటుంది, దీనికి స్థపతి ఉంటాడు, దీనికి ఇంజనీర్స్ ఉంటారు. అవన్నీ ప్లాన్ ప్రకారం లేవు కనుక ఇవన్నీ కొట్టియాల్సి వచ్చింది. అదే ప్లాన్ ప్రకారం కట్టుంటే మనకి ప్రాబ్లం ఉండేది కాదు. మీరు అనుకున్నట్టుగానే రథసప్తమి సూపర్ హిట్ అయింది రాష్ట్రపాటు హోదాలో. రేపటి నుంచి అరసవల్లి డెవలప్మెంట్ కానీ ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి? రేపటి నుండి కాదండి, ఆల్రెడీ తెల్లవారే ఎస్పీ గారితో మాట్లాడేశాను. కలెక్టర్ గారు ఇంకా ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ మాట్లాడుకొని ఈ వేళ నుండి వర్క్ స్టార్ట్. ఆల్రెడీ ఫెస్టివల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్జేసీ గారు వచ్చారు, ఆయనకి మేము టైం అడిగాను. ఇప్పుడు ఆయనతో మీటింగ్ పెట్టాలి. ఇక అది ఒక సిస్టమేటిక్ చేస్తాం, అది ఒక బోర్డు లాగా తయారు చేస్తాం. ఒక బోర్డు టీటీడీ బోర్డు ఎలాగో అలాగే ఒక బోర్డులా, అంటే ఎండోమెంటే అంత సిస్టమేటిక్ చేస్తాం. అక్కడ కొత్త కంప్యూటర్స్ లేవు, అవి సరిగ్గా పనిచేయని పరిస్థితి. ఇవన్నిటి మీద దృష్టి పెట్టాం, అన్నీ రాసుకున్నాం. కలెక్టర్ గారు కూడా ఆయన లైన్లో తిరుగుతూ ఆయన ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. నేనైతే నిత్యం ఆల్మోస్ట్ నేను 50% ఆఫ్ డివోటీస్ని కలిశాను. 100 రూపీస్ కానీ 1 రూపీ ఇది ఫ్రీ దర్శనం కానీ నేను ఉన్నాను. లోపలే తొందరగా చేయించడమే ముఖ్యం, అది కూడా మంచిగా. అందులో మేము సక్సెస్ అయ్యాం. అందుకే ఈరోజు ఇంత సామాన్య భక్తుడు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం. వారం 10 రోజులు చూస్తున్నాను, పడుకుంటున్నారా? ఎప్పుడు చూసినా వాట్సాప్లో కూడా ఆన్లైన్లో కనిపిస్తుంది. మన మనసు నిర్మలంగా ఉంటే 2-3 గంటలు పడుకునే చాలు. ఆ దేవుడు ఆశీస్సులు ఉంటే ఏదైనా మనం చేయగలం. తప్పకుండా ఈ మధ్య అంతా ప్రజలకు కొద్దిగా దూరం అయ్యానని ఈరోజు రేపు ప్రజా దర్బార్ పెట్టాను. ఇక్కడ 10కి వచ్చాను. రేపు కూడా 7 గంటల నుండి రాత్రి 12 దాకా ఉంటాను. ప్రజలు అన్ని వింటాం. ఏవైతే ఈ అభివృద్ధి పనులు అయిపోయే మధ్యలో ఈ 2 రోజులు ఆపామో అవి ఈ వేళ నుండి కంటిన్యూషన్ కూడా చేస్తున్నాం. హెలికాప్టర్ రైడ్ బంపర్ హిట్ అయింది. ఎంత ఆదాయం వచ్చింది దానివల్ల? ఇంకెన్ని రోజులు కనుకే మనం ఈరోజు ఎక్స్టెన్షన్ చేసాం. ఆదాయం మాకు కాదు, మాకు ఇంక 200 మేము బేర్ చేస్తున్నాం. 1800కి ఇచ్చాం భక్తులకి, 2000 వాళ్ళు పెట్టింది. సో ఆదాయం మనకు రాదు, వాడికి వచ్చింది ఆదాయం. కలగ 500 మంది చిల్లర అయ్యారు నిన్నటికే. రోజుకి 40 రైడ్లు అంటే 4 6 24, 240 మంది రోజుకి చేసుకున్నారు. మొదటి రోజు 170-180 మంది, యావరేజ్ 4 రోజులు 800 మంది ఉంటారు. మీరు ఆ లెక్కలు లెక్కేసుకోవడమే. 700 తక్కువ ఉంటారు నాకు తెలిసి. ఇది గుణశంకర్ అయితే క్లారిటీ ఇచ్చేశారు. అందరి సహకారంతో ఈ దఫా రథసప్తమిని గ్రాండ్ సక్సెస్ చేసుకున్నామని, భవిష్యత్తులో మరింత విస్తృత పరిసర రథసప్తమి మంచిగా జరుగుతామని చెప్పి గుణశంకర్ చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రశాంత్ కుమార్, ప్రశాంత్.